తెలంగాణ వ్యాప్తంగా రైతు దీక్షలో భాగంగా జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు సరైన ఏర్పాట్లు చేసింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వంకు ఏం రోగం వచ్చిందో ఏమో కానీ కేసీఆర్ పోగానే కటక బంద్ చేసినట్టే కరెంటు బంద్ చేస్తున్నారు, నీళ్లు బంద్ చేస్తున్నారు. ముఖ్యంగా జనగామ నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కేసీఆర్ సహకారంతో జనగాంకు నీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. కనీసం ఆ ఏర్పాటు చేసిన సౌకర్యం ద్వారా అయినా నీరు తీసుకురాని పరిస్థితిలో ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. గత వేసవి కాలంలో 177 చెరువులు బ్రహ్మాండంగా నింపడం, ఇప్పుడు 5 చెరువులు కూడా నింపలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నది అన్నారు. అధికారుల మాట వినకుండా అహంకారంతో వ్యవహరిస్తున్నారు. ప్రజలు సమస్యలపై పైన కాకుండా పార్టీలో ఎవరిని చేర్చుకోవాలి అనే దానిపైనే ఆ పార్టీ ధ్యాస ఉందని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, ఇప్పటికీ అయినా బుద్ధి తెచ్చుకొని రైతులకి పంటలకి నీరు అందించాలని, వారికి ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలనే దాకా పోరాటం చేస్తామని అన్నారు. వరికి క్వింటాల్కు 500 బోనస్ వెంటనే, వరికి క్వింటాల్కు 500 బోనస్ వెంటనే, రైతు బంధు అందరికీ 2 లక్షల రుణమాఫీని వెంటనే గుర్తించి భారత రాష్ట్ర సమితి రాష్ట్రం మొత్తం మీద కూడా రైతు దీక్షలు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నది. రైతు దీక్షల్లో భాగంగా జనగామ నియోజకవర్గంలో కూడా మొత్తం కూడా రైతాంగం, రైతు నాయకులు మొత్తం కూడా ఇవాళ దీక్ష చేస్తున్నారు. ఇవాళ గత 10 సంవత్సరాలు పంట బాగా పండించి పండిన పంటను కొనడానికి కూడా మొత్తం ఏర్పాటు చేసింది గత ప్రభుత్వం. ఇవాళ ఏం రోగం వచ్చిందో ఈ ప్రభుత్వానికని ఇలా కేసీఆర్ గారు పోగానే కట్క బంద్ చేసినట్టే ఫోన్లు బంద్ చేస్తున్నారు, కట్క బంద్ చేసినట్టే మొత్తం ఎలక్ట్రిసిటీ బంద్ చేస్తున్నారు, కట్క బంద్ చేసినట్టే నీళ్లు బంద్ చేస్తా ఉన్నారు. ఇలా ముఖ్యంగా మనం మన ప్రాంతంలో, జనగామ ప్రాంతంలో గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు కేసీఆర్ గారి సహాయ సహకారాలతో మొత్తం కూడా నీళ్లు తేవడంలో ఎంత కష్టపడ్డారో మనం అందరం కూడా చూసినాం. ఆ తెచ్చిన నీళ్లు ఆ రిజర్వాయర్లో నింపడం కూడా ఇవాళ ఆ కాలువల ద్వారా పాలించడానికి కూడా ఇక్కడున్న ప్రభుత్వానికి, ఇవాళ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కావట్లే, అర్థం కావట్లే, అవగాహన లేదు. అసలు రైతులకు నీళ్లు ఇవ్వాలనే సోయి లేదు. ఏమున్నదే అట్లా సమక్క సాగర్ దగ్గర మనం నీళ్లు ఎత్తుకున్నట్లయితే అది పోయి ధర్మసాగర్లో పోస్తారు, ధర్మసాగర్లో పోసిన దాన్ని గండిరామంలో పోస్తాం, గండిరామాల నుంచి కింద బొమ్మకూరు కానీ, కన్నబోయినగూడెం కానీ, లద్నూరు కానీ, తపాస్పల్లి కానీ రిజర్వాయర్లలో నింపుకుంటే ఆ రిజర్వాయర్ల ద్వారా మొత్తం కూడా చెరువులు నింపుకుంటాం. చెరువుల ద్వారా కాలువలకు కానీ లేకపోతే మొత్తం మీద ఏదో విధంగా నీళ్లు మాత్రం మనం ఇచ్చినాం. 3 సంవత్సరాల్లో ఎండాకాలంలో కూడా చెరువులు నింపినాం. గత యాసంగిలో 157 చెర్లు నింపుకున్నాం. ఇవాళ 5 చెర్లు కూడా నింపలేని పరిస్థితి ఉన్నది. ఇవాళ మరిగడి కానీ, పెద్దతండ కానీ, గానుగపాడు కానీ, అదేవిధంగా ఒడ్లకొండ కానీ నిన్ననే రైతులు మొత్తం కూడా ఎవరికి చెప్పలే, ఆ రైతులే వాళ్ళే మొత్తం కూడా విలేకరులను పిలుచుకొని పార్టీలకు సంబంధం లేదా నాయకులు కానీ రైతులు కానీ వాళ్ళే ఇవాళ చూసిండ్రు. మొత్తం కూడా పేపర్లో మీరు చూసినట్లయితే మా పంట ఎండిపోయింది, కనీసం 3 తల్లో 4 తల్లు ఇస్తే బాగుండని చెప్పేసి అన్నారు. ఇవాళ మచ్చుపాడు దగ్గర నుంచి వెళ్ళి మచ్చుపాడుకు నీళ్లు సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి అంటే ఆనాడు అక్కడున్న నాయకులు రాజిరెడ్డి గారు, గౌస్ గారు, నరసింగ్ గారు మొత్తం కూడా ఎలక్షన్ల ముందు వస్తేనే మేము కొద్దిగా సోయినోలం కాబట్టి మొత్తం కూడా ఆ కాలువలు మేము బాగు చేసుకున్నాం, భారత రాష్ట్ర సమితి నాయకత్వంలో చేసుకున్నాం. అరే ఇది కూడా బాగానే చేస్తున్నారు, బొమ్మ గురించి పైకి చేయాలని మా జెడ్పీటీసీ ఎంపీపీ వచ్చిండ్రు, మా ఇమ్మడి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చెప్పింది అన్నాడు. వాళ్ళందరూ వస్తే అది కూడా పైకి చేసుకుందామంటే అది కూడా పైన చేసుకున్నాం. మళ్ళీ ఇలా నీళ్లు రావట్లేదు సార్ అంటే ఆ నీళ్ల సోయి మా నాయకులు ఉన్నది కాబట్టి మా నాయకులందరినీ కూడా చేసుకొని నర్మట కానీ, లేకపోతే పైన కానీ, తరిగొప్పల కొంత ప్రాంతం కానీ, లేకపోతే ఇక్కడ మన యాదవ్ వచ్చిండు, వచ్చి ప్రతిరోజు అడిగేటోడు సార్ మాకు గానగపాడు రావట్లేదంటే వాళ్ళు వచ్చి కిందున్నోళ్ళు పెద్ద రామచర్ల, చిన్న రామచర్ల వాళ్ళు వచ్చి వాళ్ళు గొడవ పెట్టిండ్రు. మొత్తం మా యాదవ్నే తీసుకోపోతున్నారు, మాకు ఇయ్యట్లేదంటే లేదు వాళ్ళని వీళ్ళని కూర్చుని పెట్టి పంచాయతీ ఎంపీ మొత్తం మీద వాళ్ళకు వీళ్ళకు నీళ్ళు ఇచ్చినాం. అంటే మా నాయకులకున్న సోయి
మొత్తం కూడా నీళ్ళు ఎట్లైనా తీసుకురావాలి, పంట పండించాలని చెప్పేసి ఉన్నది. మా బచ్చన్నపేట నాయకులైతే రోజు పొద్దున్నే 6 గంటలకు వస్తే మొత్తం కూర్చొని మరి రమణారెడ్డి గారు కానీ, సతీష్ రెడ్డి గారు కానీ, చెన్నారెడ్డి గారు, అదే మా రాధక్క మొత్తం మీద మాకు నీళ్ళు ఎట్లా నీయండి అని చెప్పేసి పొద్దున్న 6 గంటలకు కానీ రాత్రి 9 గంటలకు వస్తే ఆ చెరువులు నింపాలంటే ఆ ఎస్సీతోని ఈతోని కొట్లాడి మొత్తం మీద ఆ ప్రాంతంలో నీళ్లు తీసుకొచ్చేందుకు అని చెప్పి ప్రయత్నం చేసినాం. కనీసం